గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంట్లో జరుగుతున్న ప్రతి పరిణామానికి మనోజే కారణమంటూ ప్రభావతి అతన్ని నిందిస్తుంది. ఈ క్రమంలో మనోజ్ నోరు జారి నన్ను లాభం కోసమే కన్నావా అంటూ అనడం, నన్ను లాభం కోసమే కన్నావా అని అనడంతో ప్రభావతి మనసు ముక్కలవుతుంది. తన కోసం చేసిన త్యాగాలు, కడుపులో దాచుకున్న బాధలు, ఒక ఆడపిల్లను ఒట్టి చేతులతో పంపిన సంఘటనలు అన్నీ గుర్తు చేస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయినా మనోజ్ లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. ఇక హాల్లో మీనాను పని మనిషిలా ఆర్డర్ చేయడాన్ని గమనించిన సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇకపై ప్రతి దంపతులు తమ టిఫిన్ తామే చేసుకోవాలంటూ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. దాంతో ఇంటిల్లిపాది వంటగదిలోకి దిగుతారు. సత్యం, ప్రభావతి మధ్య ఉద్రిక్తత, మనోజ్, రోహిణి తడబాటు, రవి, శృతి సరదా క్షమాపణలు అన్ని ఆసక్తికరంగా సాగాయి. చివరికి భార్యాభర్తలు ఒకరికొకరు తినిపించుకోవాలన్న సుశీలమ్మ ఐడియాతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక సమస్యలు కొంత తగ్గడంతో బాలు కొత్త కారు కొనాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో మనోజ్ కొచ్చిన సీల్డ్ లెటర్ కొత్త ఉత్కంఠను రేపుతుంది. నీ చుట్టూ ఉన్నవారితో సమస్యలొస్తాయి అనే హెచ్చరిక ఆసక్తికరంగా మారింది. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. బుధవారం ఎపిసోడ్ లో మనోజ్ కి ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ రాయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ లెటర్ ని చూసి మనోజ్ భయపడడం, రోహిణి ఆందోళనకు లోనవడం జరుగుతుంది. అయితే ఆ లెటర్ ఎవరు రాశారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ క్రమంలో మనోజ్ ఇప్పటికే తనకు పీకల వరకు కష్టాలున్నాయని, ఇప్పుడు ఈ లెటర్ రూపంలో మరిన్ని కష్టాలు వస్తాయేమో అని బాధపడతాడు. అలాగే రోహిణి ఆ లెటర్ ఎవరు పంపించారు అని తెగ బాధపడుతుంది. ఈ క్రమంలో మొదట తన బాయ్ ఫ్రెండ్ దినేష్ పై సందేహపడుతుంది. కానీ దినేష్ జైల్లో ఉన్నాడు. అతను పంపించే అవకాశం లేదు. మరి ఇంకెవరైనా వ్యక్తి పంపారా అనేది సందేహాత్మకంగా మారుతుంది. ఇదిలా ఉంటే బాలు తన కొత్త కార్లు తీసుకుని ఇంటికొస్తాడు. ఈ క్రమంలో మీనాను ఆట పట్టించాలని భావిస్తాడు. తాను తన రెండో పెళ్లాంతో వచ్చానంటూ మీనాకు కాల్ చేస్తాడు. కానీ మీనా మాత్రం బాలు తనని ఆట పట్టిస్తున్నాడని అర్థం చేసుకుని మీకు మీ రెండో పెళ్లానికి హారతి ఇవ్వడానికి వస్తున్నట్టు చెప్తుంది. వచ్చేటప్పుడు అత్తమామల్ని కూడా తీసుకొస్తాను, ఘనంగా స్వాగతం చెప్తాను అంటూ బాలుకి రివర్స్ పంచ్ వేస్తుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి అదే స్టైల్లో చెప్పడంతో మొదట కంగారు పడతారు. బాలు మీనాకు అన్యాయం చేశాడా అంటూ షాక్ అవుతారు. వెంటనే మీనా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, బాలు రెండో కారు కొనుక్కొని వచ్చారు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, బాలు కొత్త కారుని తీసుకొచ్చారు అని వివరంగా చెప్పడంతో సంతోషపడతారు. ఈ క్రమంలో ప్రభావతి కాస్త నోటి దూరతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ సుశీలమ్మ ఉండడంతో వెనక్కి తగ్గుతుంది. మీనా బాలు కొత్త కారుకి పూజ చేసి హారతిస్తుంది. ఆ క్రమంలో సుశీలమ్మ కారు తాళాల్ని మీనా చేతితో ఇప్పిస్తుంది. దాంతో ప్రభావతి కాస్త అసూయపడుతుంది. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న సుశీలమ్మ అమ్మని నాన్నని గుడికి తీసుకెళ్లమని ఆర్డర్ వేస్తుంది. అయితే వారిద్దరిని మాత్రమే తీసుకెళ్లడానికి మరో కారణం కూడా ఉంది. అలాగేనా వారు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారని సుశీలమ్మ భావిస్తుంది. ఆ విషయాన్ని మీనా ఇండైరెక్ట్ గా బాలుకి చెప్తుంది. దాంతో బాలు విషయం అర్థం చేసుకుని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. రోడ్డు బాగున్నా ర్యాష్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఒకరి మీద ఒకరు పడేలా చేస్తాడు. ఏంట్రా నీలా నడుపుతున్నావు అని తండ్రి ప్రశ్నించగా రోడ్డంతా ఇరుగ్గా గుంతలుగా ఉందంటూ అబద్ధం చెప్తాడు. ఈ క్రమంలో సత్యం ప్రభావతి పడుతున్న ఇబ్బందులు గమనించి తన చేతిని పట్టుకోమని చెప్తాడు. దాంతో ప్రభావతి సత్యం చేతిని పట్టుకుని కూర్చుంటుంది. ఇలా బాలు తన తల్లిదండ్రుల్ని తన ర్యాష్ డ్రైవింగ్ తో ఒక్కటి చేస్తాడు. మొత్తానికి ప్రభావతి సత్యం కథ సుఖాంతంగా మారుతుంది. ఇక మరోవైపు శృతి బామ్మతో కలిసి ముచ్చటిస్తుంది. ఆ సమయంలో బామ్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని చూపిస్తూ బాలు ఆ రోజు ఎవరూ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని, రియల్ గా బాలు గ్రేట్ అని శృతి అంటుంది. సుశీలమ్మ కూడా వాడు మాత్రమే తన మనసును అర్థం చేసుకున్నాడని అంటుంది. ఆ క్రమంలో సుశీలమ్మ ప్రైజ్ గిఫ్ట్ గా శృతికి రవి చిన్ననాటి ఫోటోలు చూపిస్తుంది. ఆ ఫోటోలో రవి సిగ్గుబిళ్లతో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ఫోటోతో రవిని ఆట పట్టిస్తుంది. ఇలా రవి, శృతి కాస్త రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఇంతలోనే బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సత్యం, ప్రభావతి నవ్వుతూ ఇంట్లోకొస్తారు. కారు ఎక్కేంత వరకు ఎడమొహం పెడముఖంగా ఉన్నవారు చిలక గోరింకల్లా మారడం చూసి అందరూ షాక్ అవుతారు. సుశీలమ్మ కూడా త్వరగానే మారారే అని ఆశ్చర్యపోతుంది. ఆ సమయంలో మీనా తన మావయ్య మెడకు స్టిక్కర్ అంటుకోవడం గమనిస్తుంది. ఆ విషయాన్ని అందరి ముందు చెప్తుంది. దాంతో ప్రభావతి సిగ్గుపడుతుంది. ఉసై, అందరి ముందు ఈ విషయం చెప్పాలా? నా సిగ్గు తీసావు కదా. బాలుగాడు డ్రైవింగ్ సరిగ్గా చేయకపోయేసరికి మా ఆయన మీద పడ్డాను. ఆ సమయంలో అలా అంటూ సిగ్గుపడింది. దాంతో బాలు, మా ఆవిడ కూడా అదే కారులో ఉంది కదా, నా మీద ఎందుకు పడలేదు అని అడగ్గా ప్రభావతి సిగ్గుతో తలదించుకుంటుంది. ఈ క్రమంలో సత్యం స్టిక్కర్ తీసి ప్రభావతి చేతికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుశీలమ్మ మాత్రం స్టిక్కర్ ని సత్యాన్ని పెట్టమంటుంది. ఇలా మొత్తానికి మనోజ్ తో విడిపోయిన సత్యం, ప్రభావతి బాలు వల్ల కలిసిపోతారు. అప్కమింగ్ ఎపిసోడ్ లో బాలు చెల్లెలు మౌనిక తన భర్త సంజీవ్ తో కలిసి
ఓ పార్టీకి వెళుతుంది. అదే పార్టీకి కస్టమర్ ని తీసుకువెళ్లిన బాలు తన చెల్లెల్ని చూసి సంతోషపడతాడు. మౌనికతో మాట్లాడాలని దగ్గరికెళతాడు. అయితే ఈ విషయాన్ని సంజు దూరంగా గమనిస్తాడు. ఆ విషయాన్ని మౌనిక కూడా గమనించి తన అన్నయ్యతో మాట్లాడితే సంజు కోప్పడతాడని బాలుని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాని బాలు విషయం అర్థం కాక మౌనికతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది విఐపి పార్టీ కావడంతో సెక్యూరిటీ వచ్చి ఏం జరుగుతోంది అని అడుగుతాడు. తాను తన చెల్లితో మాట్లాడుతున్నానని చెప్పగా మౌనిక మాత్రం వారెవరో తనకు తెలియదని అక్కడి నుంచి వెళ్లగొట్టండని అంటుంది. దాంతో బాలుని బాడీ గార్డ్స్ పార్టీ నుంచి వెళ్లగొడతారు. ఆ సంఘటనతో బాలు మనసు ముక్కలవుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.